హే హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషాస్ డైరీ. సో గైస్, ఇవాళ వీడియో ఏంటి అని మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. టుడేస్ వ్లాగ్ నాకు చాలా చాలా సూపర్ స్పెషల్ అండ్ క్లోజ్ టు మై హార్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఐ సెలబ్రేటెడ్ వరలక్ష్మి వ్రతం దిస్ ఇయర్ అనమాట. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. చూసి మీకు ఏమనిపించింది అన్న హార్డ్ వర్క్ చూసి ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి. సో బిఫోర్ గెటింగ్ టు ద వీడియో, ఈ వీడియో చూసి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటారో, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గైస్, తప్పకుండా ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియోలో లైక్ ఫ్రమ్ డీప్ క్లీనింగ్ అండ్ ఆల్సో డిఐవై చేశాను అనమాట. డెక్కర్కి సంబంధించింది అంతా, లైక్ పూజ ప్రిపరేషన్స్ అండ్ ఫైనలీ వరలక్ష్మి వ్రతం పూజ ఎవ్రీథింగ్ అంతా క్యాప్చర్ చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి పక్కాగా. అండ్ ఆల్సో లైక్ ఎవ్రీ ఫెస్టివల్ ప్రిపరేషన్స్ అనేది క్లీనింగ్తోనే కదా స్టార్ట్ అవుతుంది. సో నేను కూడా 1 డే బిఫోర్ అనమాట వెన్స్డే డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. లైక్ పూజ ఏరియా అండ్ ఆల్సో లివింగ్ రూమ్, కొన్ని షెల్ఫ్స్ ఉంటాయి కదా కిచెన్లో, అండ్ ఎవ్రీథింగ్ అంతా 1 డేలోనే మొత్తం క్లియర్ చేసేసాను. అర్బన్ క్లబ్ దయ వల్ల, బికాజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు అన్నీ ఫాస్ట్గా అయిపోతుంది. మనం కొన్ని చేసుకున్నా అన్నీ చేయలేం కదా, వాళ్ళైతే కొంచెం మంచిగా చేస్తారు. సో నేను ఎప్పటి నుంచో సోఫా అండ్ కార్పెట్ అవన్నీ కూడా డీప్ క్లీనింగ్ చేయించాలి అనుకుంటున్నా. సో అవి అయిపోయింది, ఫ్యాన్స్ క్లీనింగ్ అయిపోయింది, విండోస్ అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక పాపం వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టాను. పాపం మార్నింగ్ వచ్చి ఇంకా ఈవినింగ్ 4 వరకు కూడా ఉన్నారని చెప్పి లైట్గా నేను కూడా ఈజీగా చేసాను అనమాట. ఈ టైంలో హడావిడి ఉంటుంది కదా మనకి అని చెప్పి లంచ్. ఇంకా తర్వాత నేను కూడా కొన్ని నేను చేయాల్సి ఉంటే అవన్నీ చేసాను. బేగం బజార్కి అయితే వెళ్ళలేదన్నమాట. నాకు కొంచెం కాల్ ప్రాబ్లం అయ్యి ఇంకా వెళ్ళలేకపోయాను. ఇంకా లాస్ట్ మినిట్ ఎందుకు అని చెప్పి మనకి ఆన్లైన్ ఉంది కదా ఆప్షన్. సో అమెజాన్లో అయితే కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. బట్ చాలా ప్లాన్స్ ఉండే. ఈసారి లాస్ట్ టైం కన్నా కొంచెం బెటర్గా చేయాలి అనుకున్నాను. లాస్ట్ టైం ఎవరైనా చూడకపోతే నేను ఇక్కడ డెకోర్ అంతా ఎలా చేశాను అది కూడా లాస్ట్ మినిటే అనమాట. మేము అప్పుడు తిరుపతి నుంచి హైదరాబాద్కి వచ్చి ఇంకా తర్వాత మా తమ్ముడు ఉన్నాడు అప్పుడు, నాకు వాడు హెల్ప్ చేశాడు. బట్ ఈసారి నేను ఒక్కటే అనమాట నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. ఈసారి లాస్ట్ టైం కన్నా ఇంకా కొన్ని యాడ్ ఆన్ చేద్దాం డెకరేషన్లో, ఇంకా కొంచెం మంచిగా ఎలివేట్ చేద్దాము, లాస్ట్ టైం లాగా ఉండే వాటితో చేయకుండా అని చెప్పి కొన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో అవన్నీ నేను కూడా ఇంకా కొన్ని అయితే ఓపెన్ చేయలేదు, అన్నీ కవర్లో వేసి పెట్టాను. బికాజ్ లాస్ట్ మినిట్లో మనం చేసేటప్పుడు ఏదైనా మిస్ అవ్వచ్చు, ఏదైనా గుర్తు ఉండకపోవచ్చు కదా అని చెప్పి. సో ఇంకా నాకు తెలిసి 5 వీక్స్ ఉంది, నేను ఈ 3rd వీక్ చేస్తున్నాను, ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ముందుగా చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఈ ఫ్లవర్స్ ఆర్డర్ చేశాను. సో కొంచెం ఆల్రెడీ నేను లాస్ట్ టైం చేసింది ఇది 2nd టైం అనమాట నేను వరలక్ష్మి వ్రతం చేయడం. లైట్ పింక్ గార్లాండ్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేశాను. సో ఈసారి కొంచెం బ్రైట్ కలర్స్ కూడా యూస్ చేద్దాము అని చెప్పి ఈ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. సో అన్నీ అమెజాన్లో లైక్ 1 డేలో కూడా వచ్చేటివి ఉంటాయి. సో ఇవి మనకి రేపు కావాలి అనుకుంటే రేపటికి కూడా వచ్చేటివి ఉంటాయి. సో అవి మనం ఆప్షన్ డేట్ కింద ఉంటుంది కదా, సో అవి నేను చూసుకొని త్వరగా ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా వెళ్ళేకి వీలు పడదు, టైం లేదు అని చెప్పి. సో ఇలా ఉంటాయన్నమాట. లోటస్ వచ్చి పర్ల్స్ హ్యాంగింగ్ లాగా వచ్చి కింద లోటస్ మొగ్గల్లాగా వచ్చాయి. సో ఇవైతే సెట్ ఆఫ్ 6 అనుకుంటున్నాను నేను, నాకు ప్రైస్ అయితే గుర్తులేదు. సో ఇవి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇవి అక్కడక్కడ తగ్గించుదామని చూడాలి, అసలు నాకైతే ఐడియా లేదు, ఉండే వాటితో ఎట్లా అట్లా సెట్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి ఇవి. సో ఇవైతే ఇలా వచ్చేసాయి, భయపడ్డాను బట్ నేను జస్ట్ ఓపెన్ చేసి చూశాను అనమాట ఎలా ఉంటాయి ఏమి అని చెప్పి. సో ఇవైతే మనం ఫిట్ చేసుకోవాలి. ఉర్లీస్ అంటారు కదా, సెట్ ఆఫ్ 6 సెట్ ఆఫ్ 3 అట్లా ఉంటాయి కదా, చిన్నవి పెద్దవి, లైక్ స్మాల్ లార్జర్ మీడియం అలాంటివి. సో అవైతే ఆర్డర్ చేశానమాట. సో అవే ఇవి. సో వీటిలో కూడా ఏదైనా సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా వచ్చింటాయి అనమాట, ఇవి మనమే ఫిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎందుకు చెప్పడం, ఒకేసారి డెకర్ అంతా అయిపోయాక చూపిస్తాను. సో ఇదైతే అమ్మవారికి చేతులు కాళ్ళు అనమాట. ఫస్ట్ టైం తీసుకున్నాను. ఇవి ఎట్లా పెట్టాలి ఏమి అనేసి శారీ కట్టాక ఒక ఐడియా వస్తే మంచిగా ఉంటే పెడతాను, లేకుంటే లేదు. బట్ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్యూచర్కైనా అని చెప్పి ఆర్డర్ చేశాను. ఇది జడ, అమ్మవారి జడ. ఆల్రెడీ నా ఉన్నాయి, నా ఎందుకు లాస్ట్ టైం నాది పెట్టాను మమ్మీ. లాస్ట్ టైం జడ పెట్టామా, లేదు కదా, గుర్తులేదు. సో ఇవైతే నాకు ఎందుకో ప్లాస్టిక్ వచ్చేసాయి.
ఈ ఫ్లవర్ టైప్లో ఉండేది. ఇదైతే కొంచెం స్పాంజ్ లాగా కొంచెం బాగానే ఉంది. ఇది వాషబుల్లే అంట, అక్కడ మెన్షన్ చేస్తున్నారు. బట్ బాగున్నాయి, దూరం నుంచి చూడడానికి బాగున్నాయి కదా. అండ్ గైస్ ఈ స్టాండ్స్ తీసుకున్నాను అనమాట. లాస్ట్ టైం ఎందుకో నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ చెప్పారు, లైక్ 400, 500, 600, 800 కూడా చెప్పారు. కొన్ని చోట్ల అయితే చాలా మోసం చేస్తూ ఉంటారు. ఇవే అవి. సో ఇవైతే తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ 2 ఉన్నాయి. కొంచెం బ్యాక్గ్రౌండ్ అంతా నాకు గ్రీనరీగా పెట్టాలని ఉంది. నాకు కొంచెం గ్రీనరీ ప్లాంట్స్ అంటే ఇష్టము. సో ప్లాంట్స్ ఎలాగో పెట్టలేము కాబట్టి అట్లీస్ట్ కొన్ని న్యాచురల్ ఫ్లవర్స్ అండ్ బనానా లీవ్స్ అట్లాంటివన్నీ చెట్లులాగా పెడదాము అని చెప్పి ఇవైతే ఇంకో 2 తీసుకున్నాను అనమాట ఎక్స్ట్రాగా. అవి ఆడే దొరుకుతాయి, చూస్తే తీసుకోవచ్చు. లాస్ట్ మినిట్ ఆర్డర్ చేసుకుంటే ఇదే మా ప్రాబ్లము. సో నేనైతే జడ కుర్చీలు కూడా పెట్టాను అమ్మవారికి. పొడుగ్గా వస్తుందేమో అనుకున్నాను. సేమ్ మా బ్రునో అంత లాగానే వచ్చింది, సైజు చిన్నది వచ్చింది. బట్ బాగుంది అంత, లైక్ అమ్మవారి రూపం వచ్చింది అండ్ చుట్టూ స్టోన్స్ వచ్చాయి, ఫ్లవర్స్ అంతా వచ్చాయి. నెట్ జడలాగా ఉందన్నమాట. కొంచెం పొడుగ్గా ఉంటే బాగుని ఉంటుంది. అట్లీస్ట్ ఇలా వచ్చేసింది. ఏం చేద్దాం, ఏం చేయలేము. ఇంకా రేపు పూజ పెట్టుకొని నేను ఇంకేం చేస్తాను చూడాలి. ఇక్కడ ఏమైనా అట్లీస్ట్ పొడుగ్గా ఉండేటివి దొరుకుతాయా ఈ టైప్లో అని చెప్పి. సో చెప్పాను కదా, నేనైతే బేగం బజార్కి వెళ్ళాలి. ఇంకా అక్కడైతే మంచిగా అన్నీ దొరుకుతాయి కదా, వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ నా లెగ్కి ఏమో అయింది. సో అసలు నాట్ ఏబుల్ టు వాక్ అనమాట. ఒక లెగ్తో ఇంకంత దూరం ఏం వెళ్తాము అని చెప్పి దగ్గరలో ఏదో స్టోర్ పెట్టారు మా ఇంటి దగ్గర కొండాపూర్లో. లైక్ పూజకి సంబంధించినవి ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో వరలక్ష్మి వ్రతం స్పెషల్గా డెకర్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. బట్ లిటిల్ ప్రైజీ. అలాగా వెళ్ళి నాకు ఏమేమి కావాలో కొన్ని లేకపోయినా కొన్ని అయితే తీసుకొచ్చేసాను. అప్పటికే టైం అయితే అరౌండ్ 10:30 11 o'clock అయిపోయింది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ నేను స్టార్ట్ చేసింది అయితే డెకార్ అవంతా పూజ రోజు ముందు రోజు నైట్ అనమాట. 11 o'clockకి స్టార్ట్ చేశాను. సో విస్తరాకులో తెచ్చుకొని ఇట్లాగా థర్మాకోల్ యూస్ చేసి దాని మీద చేసింటే ఈజీగా అయిపోయి ఉంటుంది. బట్ ఆ టైంలో నాకైతే అసలు ఫుల్ వర్షం పడుతుంది కదా, చూసారు కదా, ఫుల్ గాలివాన. అసలు ఇస్తరాకులు ఏమి లేవు. కొన్ని చోట్ల అయితే 50 ఉంటాయంటే అవి సరిపోవు కదా. నేను ఎప్పుడు ఇక్కడే చేస్తాను అనమాట. లైక్ డెకార్ వరలక్ష్మి వ్రతంది ఇది కొంచెం వాస్తు ఉంటుంది కదా, దాన్ని చెక్ చేసే కదా మనం పూజ అవన్నీ చేస్తాము. లివింగ్ రూమ్లో ఒక సైడ్లో ఇక్కడ చేస్తాను అనమాట. సో ఇక్కడే మనము లైక్ విండో వచ్చేసింది కాబట్టి నేను ఏదన్నా థర్మాకోల్ కానీ ఫోమ్ షీట్స్ కానీ అట్లా ఏదన్నా పెట్టుకొని దాని మీద డెకార్ చేసుకోవాలి. లేదంటే నార్మల్ ప్లెయిన్ కర్టెన్స్ లాగా ఉంటాయి కదా, వాటి మీద చేసుకోవచ్చు. ఇది ఒకటే అనమాట నాకు ఆప్షన్. మిగిలిన చోట ఎక్కడ లైటింగ్ కూడా ఉండదు ప్రాపర్గా అండ్ మంచిగా కూడా ఉండదు అనమాట చేయడానికి. ఇంటి చుట్టూ ఫుల్ వెంటిలేషన్ విండోస్ ఉంటాయి. సో ఇంక ఇస్తరాకులు దొరకలేదని చెప్పి ఇలా పేపర్ ప్లేట్స్తో ఇస్తరాకులు చేశారు కదా, అవి తీసుకొచ్చేసాను. ఇంకా వాటిని 1 by 1 ఒక్కొక్కటి కట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. బికాజ్ నేను ఒక్కటే చేస్తున్నాను, అప్పటికి అందరూ పడుకునేశారు. ఇంకా నేను ఒకటే చేసుకుంటున్నాను కాబట్టి చాలా టైం పడుతుంది అని చెప్పి ఇలా కాదు అని చెప్పి ఒక సెట్ ఆఫ్ 5 సెట్ ఆఫ్ 10 అలాగ తీసుకొని ట్రై చేశాను. కానీ బట్ 1 or 2 అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి, కిందవి రావట్లేదు అనమాట. నా చేయి కూడా తెగిపోయింది దాంతో అంతా ఫాస్ట్గా చేస్తూ ఉంటే. ఇంకా హడావిడిగా వద్దు, కూల్గానే చేద్దాం, ఏదైతే అది అయింది. ఇదంతా నేనే కదా ముందు రోజు పెట్టుకున్నాను. ఎవరు పెట్టుకోరు అనుకున్నారు నాకు తెలిసి, ఏదైనా సింపుల్గా పెట్టుకుంటారు. బట్ ఇంత హెవీగా రిస్క్ అయితే చెయ్యరు అనిపించింది. బట్ నేనైతే ఒకసారి మైండ్ ఫిక్స్ అయిపోయాను అంటే అది ఇంకా 1000% ఇచ్చేయాలి అనుకుంటాను. నాకు ఎందుకో సడన్గా ఈ డెకార్ చేసుకోవాలి అనిపించింది. ట్రెడిషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా అని. నా టైం బాగాలేదో ఏమో కానీ 1 week ముందే అన్నీ చేసుకుందాం అనుకుంటే నా లెగ్ అలా అయిపోయింది. ఇంకా క్రౌడెడ్ ప్లేసెస్కి దేనికి అని చెప్పి నేను కూడా ఇంక ఇంట్లోనే ఉండిపోయాను. 1 day అంత రెస్ట్ తీసుకుంటూ తగ్గిపోవాలి అనుకొని. అందుకే అనమాట లేట్ అయింది. లేదంటే 1 or 2 days ముందే అన్ని తెచ్చేసుకొని ఒక 1 day ముందే డెకార్ అంతా చేసుకుని ఉంటే నాకు కూడా కొంచెం రిలీఫ్ అయి ఉంటుంది. పీస్ఫుల్గా పడుకునేదాన్నేమో. ఇంకా నేను ఒక్కటే దెయ్యంలాగా కూర్చొని చేసుకుంటూ ఉన్నా. ఇంకా తర్వాత అయితే అరౌండ్ 2:30 కలా గుడి మల్కాపూర్ మార్కెట్కి వెళ్ళిపోయాము. మోస్ట్లీ అన్ని షాప్స్ ఉంటాయి అనుకొని వెళ్ళాను. అంటే వరలక్ష్మి వ్రతం సీజన్ కదా, సో నైట్ అంతా కూడా పెట్టుకుంటారు అనుకున్నాను. బట్ కొన్నే పెట్టుకున్నారు. అదే కాక ఈవినింగ్ టైం వెళ్తే చాలా తక్కువకి ఇచ్చేస్తారనమాట. బట్ ఆ రోజు ఎందుకో చాలా ఎక్కువ చెప్పారు ప్రైస్ కూడా. నేను లాస్ట్ టైం కూడా అక్కడే తెచ్చుకున్నాను. ఇంకా అన్నీ పెట్టేసుకొని డెకార్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పడుకునేసాను నేను కూడా జస్ట్ ఒక 1 hour. ఇంకా తర్వాత అరౌండ్ 5:30కి అలా లేచి
ఫ్రెష్ అప్ అయిపోయాననమాట. అసలు చాలా చాలా టెన్షన్‌గా ఉన్నింది. ఎందుకు అంటే అందరిని పిలిచుంటాం కదా! వాళ్ళైతే ఈవినింగ్ వచ్చేస్తారు. అండ్ ఆల్సో డెకార్ అయితే హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఇంకా అట్లనే ఉంది. అండ్ లీవ్స్ మాత్రం నైట్ కొన్ని కట్ చేసి పెట్టేసుకున్నాననమాట. కొన్ని తక్కువొచ్చాయి. అండ్ ఆల్సో మీన్‌వైల్ ఇక్కడ మమ్మీ నాకు హెల్ప్ చేస్తుంది కుకింగ్‌లో అంతా. ఇంకా నేను ఫస్ట్ అయితే పూజకన్నీ రెడీ చేసేసుకొని, ఇంకా ఆ తర్వాత లైక్ అమ్మవారిది చీర కట్టి డెకార్ అంతా చెయ్యాలి. సో, చాలా పనుండింది. అందుకే కొంచెం త్వరగానే నిద్రపోకుండా లేచేసాననమాట. ఒక్కరోజు మనం నిద్ర పక్కన పెట్టుకొని, ఇలాగ దేవుడికి చేస్తే తప్పేముంది అనేసి అనుకుంటూ ఉంటా నేను సమ్ టైమ్స్. సో, హాఫ్ ఆఫ్ ద వర్క్ అయితే కిచెన్‌లో కంప్లీట్ అయిపోయిందనమాట. దేవుడికి నైవేద్యం అంతా ప్రిపేర్ చేశాను. జస్ట్ రైస్ మనం వండుకొని పెట్టేసుకుంటే చాలు. అండ్ చింతపండు అన్నం అండ్ దద్దోజనం, పెరుగన్నం అంటారు కదా! అవన్నీ మళ్ళీ కూడా అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు. అండ్ మమ్మీ అయితే బూరెలు చేస్తూ ఉన్నారు. అండ్ వడలు అవన్నీ నేను ఈ డెకరేషన్ అంతా అయిపోయాక చేద్దాము అనుకున్నాను. సో, ఇంకా ఆల్రెడీ ప్లేట్స్ నైటే కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి నాకు చాలా ఈజీ అయిందనమాట. జస్ట్ మార్నింగ్ లేచి ఫిక్స్ చేశాను. నాకెవరైనా లైక్ హెల్ప్ ఉండింటే ఇంకా నైట్ చాలా త్వరగా అయిపోయి ఉంటుంది. అవన్నీ కట్ చేసుకోవడంతో చాలా లేట్ అయింది. సో, మనకెవరైనా హెల్ప్ ఉన్నారు అనుకుంటే జస్ట్ మ్యాక్స్ 1 అవర్, 1 ½ అవర్ అనమాట ఫాస్ట్‌గా వర్క్ చేసేవాళ్ళు. చాలా బావుంటుందనమాట. ఈ డెకార్ అయితే చాలా ట్రెడిషనల్ టచ్ ఇస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ లైక్ వరలక్ష్మి వ్రతం, ఇంకేదైనా పూజలకి, ఫెస్టివల్స్‌కి కాకుండా మనకి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటే వాటికి కూడా చేసుకోవచ్చనమాట. అండ్ గుడిమల్కాపూర్‌లో ఇట్లాంటి మామిడాకులు తోరణాల్లాగా కట్టేసి ఆ ఫ్లవర్ టైప్‌లో అవి కూడా సేల్ చేస్తూ ఉన్నారు. సో, ఒక 5, 6 మూరలుంటాయి. 10 మూరలుంటాయి ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. ₹150 అన్నారు. చాలా రీజనబుల్ అనిపిచ్చింది. అండ్ పైన ఆర్చ్‌లాగా కూడా పెట్టాలి అనుకున్నాను. సో, డ్రైడ్ రైస్ ఉంటాయి కదా! తోరణాలని చెప్పి అదైతే నాకెక్కడ దొరకలేదనమాట. అదైతే ఇంకా మంచిగునుంటుంది. బట్ మనకి ఫెస్టివల్ అంటే ట్రెడిషనల్ టచ్ అనేది మామిడాకులే కాబట్టి, సో, దాంతో పైనైతే ఇలా పెట్టేసాననమాట. ఆల్రెడీ కర్టెన్ రాడ్ ఉంటుంది కదా! దానికి మొత్తం ఫిష్ చేసేసాను. ఇంకా తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా తీసుకున్న ఫ్లవర్స్ అండ్ ఆల్సో ఓల్డ్‌వి అంతా మిక్సప్ చేసి డెకార్ అంతా ఫైనల్లీ చేసేసాను. మీకు ఈ వీడియోలో చూస్తుంటే వీడు చాలా మంచిగా బుద్ధికి కూర్చున్నాడు అనుకుంటున్నారా? అంత సీన్ ఏం లేదు. ఇక్కడ నా వర్క్‌కి అడ్డం వస్తూనే ఉంటాడు వీడైతే. వీడే కాదు ఇస్కి కూడా అంతే. బట్ డే అండ్ నైట్ మనం పడుకుంటేనే పడుకుంటూ, మేలుకుంటారు. పాపం నైట్ అంతా కూడా నాతో పాటు వాళ్ళు కూడా నిద్రపోలేదనమాట. నేను వర్క్ చేసుకుంటూ ఉంటే నా పక్కనే కూర్చున్నారు. ఇంకా అమ్మవారికి శారీ డ్రైపింగ్ అంతా కూడా అయిపోయింది. అందరు అమ్మవారికి ఫేస్ అంతా కూడా లైక్ కొంచెం అలంకరణ చేశాననమాట. దాని తర్వాత జ్యువెలరీ అంతా ఏసేసి అమ్మవారి ఫేస్ పెట్టేసి ఇంకా తాళిబొట్లు కొన్నాను. నిన్న నైట్ వెళ్ళి తెచ్చుకున్నా అని చెప్పాను కదా! అవి చాలా బాగున్నాయి, చూస్తే నచ్చింది. సో, అందుకని చెప్పి అది కూడా కట్టేశాను. చాలా బాగా
చాలా అందంగా ఉన్నారు. మా ఇంట్లో బుజ్జి వరమహాలక్ష్మి అనిపించింది అనమాట. నాకే చూస్తుంటే దిష్టి వచ్చింది. నేను కూడా దిష్టి తీసాను దేవుడికి. అది తప్పో రైటో నాకైతే తెలియదు. బట్ డెకార్ దగ్గర నుంచి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ అయినా కూడా టచ్ వుడ్ చాలా మంచిగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇంట్లో అందరూ కూడా లైక్ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. డెకార్ అంతా కూడా చాలా బాగా చేసావు, చాలా ఓపిక్గా చేసావు అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా అందంగా ఉంది అని చెప్పి. సో నాకు చాలా ఇష్టం అనమాట. ఇలాగా నేను ఏదో లైక్ ఫ్యాన్సీగా ఏదో అందరు చేశారనేసి నేను ఎప్పుడు చేయననమాట. నా శక్తి కొద్దీ నాకేమనిపిస్తుంది, నేను ఇది చేయగలుగుతానంటే నేను ఆ పని చేస్తాను. సో నాకు ఇలాగ చేయాలి అనిపించింది, అందుకని చెప్పి అలా చేశాను అంతే. అది జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం అండ్ నా హ్యాపీనెస్ కోసం అమ్మవారిని అలా చూడాలి అనిపించి అలా చూశాను. సో ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అగైన్ ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా పూజ అంతా కూడా చేసేసుకున్నాను. సో గైస్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది వీడియో అని పక్క రెకమెండ్ కామెంట్ సెక్షన్. సో నా గురించి నేను ఈ డెకార్ అండ్ అమ్మవారిని ఎలా చూసుకుంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. నేనైనా ఇదంతా చేసింది అని చెప్పి అండ్ చాలా హ్యాపీగా, చాలా పీస్ అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. బై ద వే మీరందరూ మీ ఇంట్లో వరలక్ష్మి ఎలా చేసుకున్నారు అండ్ మీరే విధంగా డెకార్ చేశారు అనేది పక్క రెకమెండ్ కామెంట్ సెక్షన్ మాట్లాడుతున్నాం. అండ్ ఫైనలీ ఇంకా చాలా బాధ వేసింది, అంటే వన్ డేనే పెట్టుకున్నాను అనేసి చాలా తొందరగా అయిపోయిందా వరలక్ష్మి వ్రతం ఉందా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలా అని ఒక చిన్న డిప్రెషన్ కూడా వచ్చింది. అండ్ ఇంకా ఫొటోస్ తీసేసుకున్నాం. అంత మంచిగా మనం రెడీ అయ్యి
అమ్మవారిని అంత మంచిగా రెడీ చేశాక మనం ఫొటోస్ తీసుకుండా ఉండలేము కదా, అందుకే తీసేసుకున్నా. అండ్ గైస్ ఫైనల్ టచ్ అనమాట. ఇంకొకసారి డెకర్ అండ్ అమ్మవారు ఎలా ఉన్నారో ఒకసారి చూసేసేయండి. సో ఇంతటితో అయితే వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటారో గైస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఇంకా ముందు చాలా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్. బాయ్ బాయ్.